హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 1220 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కేవలం 45 లాక్స్‌కే తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా మెన్షన్ చేస్తాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడటానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మీకు 1 మినిట్లో ఈ ప్లాట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ ప్లాట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ ఫ్లాట్ అనేది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కాచవని సింగారంలో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ అనేది మనకి 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కవర్ చేసుకొని ఇక్కడ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. నుంచి 100 ఫీట్ రోడ్కి రావడం జరిగింది. సో ఈ 100 ఫీట్ రోడ్ అని మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్ట్ అవుతుంది. అండ్ 100 ఫీట్ రోడ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు మనకి ఉప్పల్కి అండ్ సికింద్రాబాద్కి కోటికి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్లో మనం 2 BHK ప్లాట్ సేల్ తీసుకోవడం నుంచి అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసి అపార్ట్మెంట్ యొక్క నేమ్ బోర్డు అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ మరొకసారి కవర్ చేస్తున్నాము. శ్రీ గురు కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వేదశ్రీ హైట్స్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. పార్కింగ్ ఏరియాకి రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అనేది 900 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవే అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈచ్ ఫ్లోర్కి సరిపడే విధంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి 2 సైడ్స్ గేట్స్ రావడం జరిగిందండి. సో ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది అండ్ సెకండ్ గేట్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి గేట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సోలార్ ఫెన్సింగ్ వేయించడం జరిగింది. సోలార్ ఫెన్సింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్ని క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి డ్రైవే అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లిఫ్ట్ ఏరియాకి అండ్ కామన్ ఏరియాస్కి ఇన్వర్టర్ నుంచి మనకి పవర్ బ్యాకప్ ఉంటుంది. మెట్లు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెట్ల దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 1220 ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాము. ఈ ప్లాట్ అనేది ఒకటే ప్లాట్ అవైలబుల్ ఉందండి. సో టోటల్గా 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. 19 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్న ఫ్లాట్ అండ్ అవైలబుల్ ఉన్నటువంటి ఫ్లాట్ అనేది మనం క్లియర్గా ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. స్పేసెస్గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లాట్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 1220 ఎస్ఎఫ్టీ. సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 503 ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1220 ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే కంప్లీట్గా వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెట్టిఫై టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్లాట్లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజా ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది.
అండ్ ఫ్లాట్ లోపల మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ అంతా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేయడం జరుగుతుందండి. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఒక పెద్ద సైజు డోర్ ఇవ్వడం జరిగిందండి. స్లైడ్ డోర్ ఇచ్చారు. అండ్ బయట వచ్చేసి మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ డిజైన్ వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ప్రొవైడ్ చేస్తారండి. యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్కి ఇది సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నీల్ గోప్టే ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంక్స్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి ప్రతి 10 నిమిషాలకి కోటికి అండ్ సికింద్రాబాద్కి, ఉప్పల్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కవర్ చేస్తున్నాము. ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో ఈ 100 ఫీట్ రోడ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్కి కనెక్ట్ అవుతుంది. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఈ ఫ్లాట్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 45 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఉంటుంది. అండ్ డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.